ఆవిడ పాలిటిక్స్ అనవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆవిడ 2019 ఎన్నికల్లో ప్రచారాలు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత నుంచి 2024 వరకు కూడా ఆవిడ ఎక్కడ కనిపించలేదు. ఆవిడే కాదు, ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది వచ్చి వైసీపీ సపోర్ట్ చేశారు. తర్వాత తప్పని తెలుసుకున్నారో, లేకపోతే రైట్ అని తెలుసుకున్నారో, లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మొన్న 2024 ఎన్నికల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చి కూడా సపోర్ట్ చేయలేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు మొన్న ఓడిపోయినప్పటి నుంచి కూడా యాంకర్ శ్యామల గారు కొంచెం రాజకీయాల్లో యాక్టివ్గా అవుతున్నారు. ఏంటి అని చెప్పి అనుకుంటే ఆవిడకి మీడియా ప్రతినిధి కింద అధికార ప్రతినిధి అని చెప్పి పదవి ఇచ్చారని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఆవిడకి ఏ పదవి ఇచ్చినా కానీ బాధ్యతగా చేస్తున్నారు కాబట్టి సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కనిపించట్లేదు అంటే డిప్యూటీ సీఎం గారు హైదరాబాద్లో ఉంటున్నారా, లేకపోతే సినిమాల్లో ఇక్కడ ఓన్లీ పబ్బుల్లో క్లబ్బుల్లో తిరుగుతున్నారు? ఆయన మొన్న వైజాగ్లో మీటింగ్ అయింది, యోగా డే. ఆ రోజు వైజాగ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ వన్ డే వరకు అక్కడే ఉన్నారు. నేను తమిళనాడులో జరిగింది, అక్కడికి వెళ్ళారు. ఇంకోవైపు షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తున్నారు, లేదని అంటే పార్టీ ఆఫీస్లో ఉన్నారు, లేదనంటే స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా ఆయన ఎక్కడ కనపడతారు? ఇప్పుడు ఆయన కనపడాలి అని అంటే ముందు ఆయన ఎక్కడున్న కవరేజ్ ఉన్న మీటింగ్ దగ్గరికి వెళ్తే కనపడతారు తప్పితే ప్రత్యేకించి నేను ఎక్కడ ఉన్నాను నాకు కనపడాను అంటే ఆయన కనపడరు కదా. ఆవిడ తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనపడతలేదని అంటే ఆయన చిన్నపిల్లడేం కాదు కదా. రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు, 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే. ఇవి సరిపోలేదని అంటే ఇంకా పార్టీ కార్యక్రమాలే కానీ, పార్టీ వ్యవహారాలే కానీ, లేకపోతే అంటే గుళ్ళు దేవుళ్ళు అవి అని చెప్పి తిరుగుతున్నారు. ఇంకెక్కడ కనపడతాడు ఆయన? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలకే ఆయన కనిపించడు, ఈవిడికి ఎందుకు కనపడతారు? ఆయన కనపడాల్సింది, పని చేయాల్సింది ప్రజలకి. ఆ పని జరుగుతుంది, పని జరగకపోతే అడగాలి. అది యాంకర్ శ్యామల గారు మాట్లాడే ముందు కొంచెం తెలుసుకుని అదే వ్యాఖ్యల్లో కూడా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అవ్వకపోతే ఏంటంటే ఇది మరీ బాగుంది. హిందూపురం ప్రజలందరూ 3 సార్లు గెలిపితే మరి వాళ్ళు తెలుసుకోలేరా అంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయితే అవ్వకపోతే ఏంటని చెప్పి మరి వాళ్ళు అప్పుడే ఓటేయడం మానేద్దరు కదా. ఇప్పుడు ఎవరి గురించి అయినా మనం మాట్లాడే ముందు చాలా చులకనగానే అంటాం, కానీ ఆ వ్యక్తికి ఉండే వాల్యూ ఏంటనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎంత ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. యాంకర్ శ్యామల గారు కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడుకోవాలి.